దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని మలాకి 3:10లో దేవుడు మనకు ఆజ్ఞాపించిన విషయాన్ని మనం నిరంతరం జ్ఞాపకం చేసుకోవాలి. దానిని తప్పక అనుసరించాలి. నిరుపేదలకు, అవసరతలో ఉన్న వారికి సహాయం చేసే విషయంలో కూడా మనం నమ్మకంగా ఉండాలి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. కీర్తన 41:1-2 సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కీర్తన 34:10. మనము దేవుని ఆశ్రయించినప్పుడు, ఆయనకు విధేయత చూపిస్తూ ఆయన మార్గములలో నడిచినప్పుడు మన ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు.